హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ పాల బూరెలు. బియ్యం బెల్లంతో చేసే ఈ పాల బూరెలు చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే ఇది పాకంతో పని లేదు. సో ఎవరైనా ఈజీగా ఫస్ట్ టైం చేస్తున్నా సరే రెసిపీ పాడవుతుందేమో అన్న డౌట్ అవసరం లేదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా నేను చూపిస్తున్న ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చూడండి మీకు బూరె ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ప్రతి ఒక్క బూరె కూడా ఇదే విధంగా పొంగుతూ వస్తుందండి. రెసిపీ అస్సలు పాడవద్దు. చూడండి నేను ఇలా ప్రెస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. అలాగే నేను మీకు ఇక్కడ ఒకటి తుంపి కూడా చూపిస్తాను చూడండి. ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక పాలబూరెలు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం అయితే ఇక్కడ మనము బియ్యంని నానపెట్టేసుకోవాలండి ముందుగానే. నేను ఇక్కడ ఆల్రెడీ నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను బియ్యము. ఇక్కడ నేను ఒక పావు కేజీ బియ్యం అంటే ఒక 250 గ్రామ్స్ వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను. చూడండి ఈ గ్లాస్ మనకి మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండుగా రేషన్ బియ్యం అయితే వేసుకుని నానపెట్టేసానండి. నైట్ అంతా కూడా నానపెట్టాను. కనీసం ఒక 10 నుంచి 12 గంటల పాటు అయితే బియ్యంని నానపెట్టేసుకోండి. నీట్గా కడిగి తగినంత నీళ్లు వేసుకొని నైట్ అంతా కూడా నానపెట్టేసుకోండి. నెక్స్ట్ డే మీకు మార్నింగ్ అంటే ఒక 10 to 12 అవర్స్ గడిచిన తర్వాత మరలా ఒక్కసారి ఈ వాటర్ని అంతా వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోటి ఒకసారి బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలాగా మనకి రంధ్రాలు ఉన్న గిన్నె ఉంటుంది కదా, వడగిన్నె అందులోకి వేసేసుకోండి. ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే మనకి బయటకు వచ్చేస్తే ఒక 10 నిమిషాల పాటు అలాగా వడగిన్నెలో ఉంచేసుకున్న తర్వాత ఇలాగా ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద ఈ బియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలాగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగ వదిలేసేయండి క్లాత్ మీదే. ఎండ పెట్టాల్సిన పని లేదు. అంటే మనము ఎండలో పెట్టకూడదండి. ఇంట్లోనే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగ వదిలేసారంటే చక్కగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ కొంచెం ఆరిన ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఎక్కువ బియ్యం వేసుకోవద్దండి. ఒక 3 గుప్పెళ్ళ వరకు అలాగా వేసేసుకోండి. వేసేసుకొని మెత్తటి పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది తక్కువ క్వాంటిటీయే కాబట్టి మిక్సీ జార్లో వేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకునే పనికైతే మిల్లుకు పట్టించుకున్నా పర్లేదండి. ఇలాగా ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పిండి జల్లెడలోకి వేసేసుకొని పిండిని ఈ విధంగా జల్లించేసుకోండి. మనకి తడిపిండి కదా, కొంచెం నిదానంగా పిండి అనేది జల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని చక్కగా జల్లించేసుకోండి. చూడండి లాస్ట్లో మనకి ఇలాగా నూక మిగిలిపోతుంది కదా రవ్వ రవ్వగా, ఈ రవ్వని మరలా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఈ రవ్వతో పాటు మరి కొంచెం బియ్యాన్ని వేసేసుకోండి. ఇలా రవ్వ వేసుకున్నాం కదా, ఈ రవ్వలోకి మరి కొంచెం ఒక 2 గుప్పెళ్ళ వరకు అలాగా బియ్యం వేసుకోండి. బియ్యం వేసేసుకొని మరలా బాగా మెత్తటి పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగ ప్రిపేర్ చేసుకొని మరలా జల్లించేసుకోండి. సేమ్ ఇదే విధంగా బియ్యం మొత్తము మనకి పిండి అయ్యే విధంగా చూసుకోవాలి. మనకి లాస్ట్లో కొంచెం నూక మిగులుతుందండి. అది మీకు దోశ పిండిలో వేసుకున్నా కూడా బాగుంటాయి దోశలు టేస్టీగా. అలాగే పిండి డ్రై అవ్వకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం నొక్కి పెట్టేసి పైన ఈ విధంగా ఒక క్లాత్ వేసేసుకోండి. డ్రై అవ్వకూడదండి పిండి, తడిపిండి. ఇప్పుడు బెల్లం చూడండి, నేను ఇక్కడ ఒక 3/4 గ్లాస్ వరకు బెల్లం తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, 3/4 గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను. అందులోకి కొంచెం నీళ్ళు వేసుకోండి. 1/4 గ్లాస్ కంటే కూడా కొంచెం తగ్గించి నీళ్ళు వేసేసుకోండి. పాకం పట్టే పని లేదు చెప్పాను కదండి. మీకు స్వీట్ అయితే ఈ పాలబూరెల స్వీట్ మైల్డ్గా ఉంటుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మరి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి. చూడండి బెల్లం మనకి కరిగితే సరిపోతుందండి. ఎలాంటి పాకం రావాల్సిన పని లేదు. జస్ట్ ఆ బెల్లం కరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ మనకి కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకోండి. అందులోకి మనం ముందుగానే జల్లించి పెట్టుకున్నాం కదండి, ఆ తడిపిండి మొత్తాన్ని కూడా వేసేసుకొని ఈ చల్లారి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి. బెల్లంలో మనకి కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా, సో కంపల్సరీగా ఈ విధంగా టీ ఫిల్టర్ తోటి వేసేసుకొని చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి. బెల్లం సిరప్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి బెల్లం సిరప్ని. ఇప్పుడు ఇందులోకి పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలండి. నేను ఫస్ట్ ఒక 1/2 గ్లాస్ వరకు తీసుకున్నాను. మీరు అన్నిటికి కొలత కోసం ఒకటే పెట్టేసుకోండి. గ్లాస్ కానీ గిన్నె కానీ అలా కొలత కింద పెట్టేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను 1/2 గ్లాస్ పాలు వేయలేదండి, కొంచెం పాలు వేసాను. ఒక 1/4 గ్లాస్ వరకు వేసాను ఫస్ట్. ఇలాగ ఫస్ట్ ఒక 1/4 గ్లాస్ పాలు వేసుకొని గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా గడ్డలు అనేది లేకుండా చక్కగా కలిపేసేసుకోండి. మనము బెల్లం కరిగించుకునేటప్పుడు కూడా నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దండి. నీళ్ళు ఎక్కువ వేయినా కూడా మనకి ఈ బూరెలు అనేవి సరిగా రావు. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి.
చూడండి ఇలాగ మనకి స్మూత్ బ్యాటర్ చూడండి, ఎక్కడ కూడా గడ్డలు లేకుండా మనకి స్మూత్గా వచ్చింది కదా. ఈ విధంగా కలిపేసేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్ తీసుకున్నాము. అందులోకి అయితే కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి, నేను ఇక్కడైతే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. లేదంటే మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి నేను తురిమి వేసుకోండి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2-3 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము లేదంటే ఎండు కొబ్బరి తురుము అయినా వేసుకోండి. అలాగే ఫ్లేవర్ కోసము ఒక పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడి, కొంచెం సాల్ట్ లైట్గా వేసుకోండి. సాల్ట్ ఎక్కువ అవసరం లేదు, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది, స్వీట్ కదా చేస్తుంది. లైట్గా సాల్ట్ వేసేసుకొని అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా గరిటెతోటి కలిపేసేసుకోండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత దీనికి మూత పెట్టేసి కనీసము 2 నుంచి 3 గంటల పాటైనా పిండిని అయితే మనం నానపెట్టేసుకోవాలండి. అప్పుడే మీకు బూరెలు చక్కగా వస్తాయి. ఎప్పటికప్పుడు వేసుకుంటే రావు సరిగ్గా. చూడండి పాలు కూడా కొంచెం మిగిలిపోయినాయి కదా, ఇవి తర్వాత వేసుకుందాము. ఇక్కడ ఒక 2-3 అవర్స్ గడిచిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. నేనైతే ఒక 2.5 గంటల పాటు నానపెట్టానండి. చూడండి మనకి బ్యాటర్ ముందైతే కొంచెం లూజ్గా ఉంది కదా, ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది కదా. సో ఇప్పుడు మనం మిగతా పాలు ఉన్నాయి కదండి, ముందు గ్లాస్లో కొంచెం పాలు మిగిల్చుకున్నాం కదా, ఆ పాలను వేసుకుంటున్నాను. పాలు కూడా మొత్తం పట్టవండి, మీరు కన్సిస్టెన్సీని బట్టి పాలు అనేది వేసుకోండి. కాచి చల్లార్చిన పాలండి ఇవి కూడా. చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి. ఇవి బూరెలు వేసుకోవడానికి ఈ విధంగా కొంచెం గుంట గరిటెలు ఉంటాయి కదండి మనకి, సాంబార్ గరిట, దాంతో వేసుకోండి. చూడండి గరిట వెనక భాగానికి మీకు ఇలాగ నేను వేళ్ళతోటి ఇలా లాగినప్పుడు మీకు ఎలా ఉందో సేమ్ అదే ఉండాలి కన్సిస్టెన్సీ అయితే. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఫ్లేమ్ని అయితే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒకసారి ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగా ఒక చిన్న పిండి వేస్తే ఇమీడియట్గా పైకి వచ్చిందే కనుక మనకి ఆయిల్ కరెక్ట్గా వేడైనట్లు. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఒక గరిటె పిండిని ఇందులోకి వేసుకోండి. చూడండి ఒకవైపు బాగా పొంగింది కదా, అలాగే రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇవి వేగడానికి కూడా పెద్దగా టైం పట్టదండి, ఇమీడియట్గా చక్కగా ఫ్రై అయిపోతాయి. జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలాగ పడుతుంది అంతే. మీరు చూసి చక్కగా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వేసే ప్రతిసారి కూడా ఇలాగ గరిటె చూడండి అడుగు మనకి ఇక్కడ కూడా తోకలు అనేవి రాకుండా కొంచెం అడుగు బాగానే ఈ విధంగా అంచులు వెంటిలాగా రాసేసుకొని ఒక గరిటె పిండిని వేసేసుకోండి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకోండి. వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, చక్కగా అవి వేగితే మీకు కలర్ అనేది అర్థమవుతుంది. ఇవైతే మీకు ఎక్కువ రోజులైతే మనం నిల్వ చేసుకోలేమండి, పాలు బూరెలు కదా, పాలు వేస్తున్నాం కాబట్టి ఒక 4-5 రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.